హలో ఎవ్రీవన్, ఈరోజైతే కరివేపాకు పౌడర్ అయితే వేసుకున్నాను. కరివేపాకు కేవలం వంటలకు రుచినివ్వడమే కాకుండా విటమిన్ ఏ, బి, సిఈ, ఐరన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఆరోగ్య నిధి అన్నమాట. ఇది కంటి చూపుకు మెరుగుపరుస్తుంది, జుట్టు రాలకుండా ఉండడానికి తగ్గిస్తుంది, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉండడం మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఉదయాన్నే పడిగడుపున 5 నుంచి 10 పచ్చి కరివేపాకు నమిలి ఒక గ్లాసు వాటర్ తింటే చాలా ప్రయోగాలు ఉంటాయి, మంచి ఫలితాలు కూడా ఉంటాయి అన్నమాట. ప్రతి కూరల్లో పచ్చడిలో తప్పనిసరిగా వాడాలి కరివేపాకు. అయితే నేనైతే కరివేపాకు పచ్చడి అయితే కారం పొడి అయితే ఇలా వేసుకున్నాను. కరివేపాకు అయితే 4 కట్టలు అయితే మంచిగా ఇలా తురుముకొని ఇంకా ఆకులు అయితే మంచిగా కడిగేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. వాటర్ లేకుండా మంచిగా ఆరనివ్వాలి. ఇంకొక కడాయి తీసుకొని ఆ కడాయిలో అయితే మెంతులు అయితే వేసుకున్నాను. కొద్దిగంత మెంతులు కాదు, ధనియాలు అయితే 3 నుంచి 4 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. కరివేపాకు పౌడర్లో ఇంకేం వేస్తే బాగుంటుందో చెప్పండి. ధనియాలు అయితే వేగిన తర్వాత మెంతులు, జీలకర్ర 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ అయితే మెంతులు తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇదే కడాయిలో అయితే కొంచెము ఆయిల్ పోసుకొని ఒక 10 నుంచి 15 అయితే రెడ్ మిర్చి, ఎండుమిర్చి అయితే వేసుకొని ఇవి కూడా అయితే దూరగా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇంకా అదే ఆయిల్లో ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయితే చేసుకోవాలి. ఇంకా ఈ మసాలా అయితే నేను తీసేసుకున్నాను కదా, ఇవి కొద్దిగా చల్లారినాక మిక్స్ అయితే పట్టేసుకోవాలి. ఇదైతే దీంట్లో కొంచెము 2 నుంచి 3, 4, 5 రెబ్బలు అయితే చింతపండు అయితే వేసుకోవాలి. కారంగా పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా దీంట్లోనే కరివేపాకు వేసేసుకొని ఇంకా క్రిస్పీగా అయితే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. ఇంకా కొంచెము స్మెల్ వచ్చే పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఇలా ఫ్రై అయితే వేసుకున్నాను. ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. ఇంకా ఇది చల్లారిన తర్వాత ఇంకా ఇది కూడా మిక్సీ బౌల్లో వేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. అదే మిక్సీ బౌల్లో కొద్దిగంత కల్లుప్పు అయితే వేసుకున్నాను. ఇంకా కొంచెం పసుపు, ఇంకా దీంట్లో అయితే కొద్దిగంత నేనైతే ఒక గడ్డ యాలగడ్డ అయితే వేసుకున్నాను. ఎల్లిపాయలు వేసేసుకొని ఇది కూడా కొంచెం బరకగా అయితే మిక్స్ అయితే పట్టేసుకొని ఇంకా దీంట్లో కూడా కరివేపాకు వేసేసుకొని ఇది కూడా అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నాను. మిక్స్ అయితే పట్టేసుకున్న తర్వాత మంచిగా ఇంకా పోపు అయితే అవసరం లేదు. మీరు దీంట్లో కావాలంటే ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు, నువ్వులు కూడా వేసుకోవచ్చు, పల్లీలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. లేదంటే పప్పులు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా అయితే ఇంట్లో ఉన్న దాంతో అయితే ఇలా అయితే ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మనకు 1 నుంచి 2 నెలల వరకు అయితే బాగుంటుంది. ఇది టేస్ట్ అయితే అస్సలు అంటే కావాలంటే ఒక జారీ బాక్స్లో లేదా సీసాలు ఉంటాయి కదా, దాంట్లో వేసుకొని లేకపోతే డబ్బాలో ఉంటే డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టేసుకోవడమే. ఇంకా దీనివల్ల అయితే రక్తం సంరక్షణకు సహాయపడుతుంది, అధిక బరువును తగ్గిస్తుంది, జుట్టు సమస్య నివారిస్తుంది, కాలేయానికి రక్షణ కల్పిస్తుంది. మరి నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మేము ముందుకు